ఐదేళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో, ఐదేళ్ల తర్వాత సినిమా చేస్తున్న డైరెక్టర్. ఈ కాంబినేషన్ లోనే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది రాబిన్ హుడ్. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ల స్పీడ్ పెంచిన రాబిన్ హుడ్ తో హిట్ గ్యారంటీ అంటోంది టీం. సక్సెస్ అవ్వడానికి ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? నితిన్, శ్రీలీల ఈ కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ ఈ నెల 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. మామూలుగా అయితే నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు జనానికి. కానీ నితిన్ అప్కమింగ్ మూవీ రాబిన్ హుడ్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. ఎందుకంటే రాబిన్ హుడ్ రిజల్ట్ గురించి నితిన్ ముందే చెప్పేయడంతో ఈ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. నితిన్ భీష్మ మూవీ తర్వాత వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. కోవిడ్ అయినా సరే భీష్మతో హిట్ కొట్టి మంచి కలెక్షన్లు సాధించిన నితిన్ ఆ తర్వాత ఆ సక్సెస్ ని రిపీట్ చేయలేకపోయారు. ఎన్ని రకాల జానర్స్ ట్రై చేసినా బాక్సాఫీస్ దగ్గర అస్సలు వర్కౌట్ కాలేదు. అందుకే మళ్లీ సక్సెస్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వెంకీతోనే సినిమా చేస్తున్నారు. మరి సెకండ్ టైం ఎలా ఉంటుందోన్న హైప్ కి నితిన్ కామెంట్స్ యాడ్ అయి సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా గ్యారంటీగా హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పాలనుంది అంటూ నితిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా వచ్చేది మార్చ్ 28th. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ. ఇది మార్చ్ 28 మీ అందరూ అంటారు, అండ్ మార్చ్ 30th నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది. కానీ ఈసారి మార్చ్ 30th మా రాబిన్ హుడ్ టీమ్తోని అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్, పార్టీ అన్నీ ఉంటాయి. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి. వెంకీ కుడుముల చేసింది 2 సినిమాలే అయినా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో మాత్రం బెస్ట్ మార్కులే కొట్టేశాడు. అందుకే చలో, భీష్మ 2 మంచి హిట్ అందుకున్నాయి. అదే రూట్ లో రాబిన్ హుడ్ కూడా ఉండబోతోందని, అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా, అన్ని ఎలిమెంట్స్ ఉండేలా పక్కాగా సినిమాని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసినట్లు చెప్తున్నారు వెంకీ. అంతేకాకుండా రాబిన్ హుడ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ అని, గ్యారంటీగా సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నారు వెంకీ కుడుముల. మరి అటు హీరో ఇటు డైరెక్టర్ ఇద్దరూ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండి హిట్ గ్యారంటీ అని స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఆటోమేటిక్ గానే సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మరి ఈ 28న రిలీజ్ రోజు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.